ఇటీవల రామ్ చరణ్ సంబంధించి రామ్ చరణ్ అయ్యప్ప మాల వేసిండు. మరి రామ్ చరణ్ అయ్యప్ప మాల వేసి ఒక దర్గాకి వెళ్ళినటువంటి ఒక ఫోటో వివాదం సృష్టించింది. హిందూ అయ్యుండి మరి దేవుణ్ణి పూజిస్తూ హిందూ దేవుళ్ళను పూజిస్తూ మాల వేసి దర్గాకి వెళ్ళడం ఏంటి అని చాలామంది రామ్ చరణ్ విమర్శిస్తున్నారు. దాని మీద ట్రోలింగ్ కూడా నడుస్తుంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది అపోజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపాసన కూడా ఈ వివాదంలో ఎంటర్ అయ్యారట. మేము అన్ని మతాలను గౌరవిస్తాం అని ఇక్కడ చూడొచ్చు. మేము ఎప్పుడు అందరినీ గౌరవిస్తాం. ఒక నోట్ రాసుకొచ్చి విశ్వాసం ఒక్కటిగా ఉంటుంది, ఎప్పటికీ విడిపోదు. భారతీయులుగా మనం అన్ని ప్రార్థనా విధానాలను గౌరవిస్తామని ఆమె ఒక ట్వీట్ అయితే చేసిరట. మేము భారతీయులము, అన్ని ప్రార్థనా విధానాలను గౌరవిస్తాం, మా విశ్వాసం ఎప్పటికీ ఉంటుంది అని కూడా చెప్తున్నారు ఇక్కడ ఉపాసన. మరి ఈ నేపథ్యంలో మొన్న కడప దర్గాను మరి రామ్ చరణ్ అయితే సందర్శించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ తల వంచుకొని ఎదపై చేతులు వేసుకొని మొక్కుతున్నట్లు కనిపించిండు రామ్ చరణ్. సాంప్రదాయ నలుపు దుస్తుల్లో కనిపించాడు. గాయకుడు మోహిత్ చౌహాన్తో సహా పలువురు అతని పక్కన ఉన్నారు. మరి మేడం, ఇతర మతాలను గౌరవించడం అంటే మీరు మీ అయ్యప్ప మాలలో దర్గాకి వెళ్ళడం కాదు. వారి విశ్వాసాన్ని అవమానపరచకుండా, మన మతంతో జోక్యం లేకుండా వారి మతాన్ని గౌరవిస్తామని ఆయన అయితే రాసుకున్నాడట. సరే, మొత్తానికి అయితే ఈ వివాదానికి పులి స్టాప్ పెట్టే ప్రయత్నం అయితే చేసిరు ఉపాసన. మేము అన్ని మతాలను గౌరవిస్తాం, మేము భారతీయులం అని చెప్పిరు ఉపాసన. మరి ఇప్పటికైనా ఈ వివాదానికి చెక్ పడుతుందా, ఇది మరి ఇంకా కంటిన్యూ అవుతుందా అనేది మనం చూడాలి.